కృష్ణా జిల్లా మోపిదేవిలో మంత్రి సవిత పర్యటించారు. ఎంజేపీ గురుకుల పాఠశాలలో ముస్తాబు కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. ముస్తాబు కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. తెలుగు వెరీ గుడ్. తెలుగు ఇష్టం. మీరు ఎంతమంది ఏం చేస్తుంటారు? ఇంకొక అబ్బాయా చెల్లె అన్నయ్య అంతా ఓకేనా? హాస్టల్లో తల్లికి వందనం వచ్చిందా రాలేదా? ఎందుకు నాన్న ఎన్నిసార్లు యాడ్ చేసుకుంటారు హ్యాండ్ క్లోజ్కి? టిఫిన్ చేసే ముందు చేసుకోవాలి. మళ్ళీ నేను లంచ్ టైము మరి సాయంత్రం స్నాక్స్ టైంలో కూడా, ఎందుకంటే మీరు స్పోర్ట్స్కి వెళ్తారు కదా, అప్పుడు కూడా క్లీన్ చేసుకోవాలి. నైట్ డిన్నర్ అప్పుడు కూడా క్లీన్ చేసుకోవాలి. అంతా ఓకే నా భోజనం అంతా? మీరు ఎంతమంది పిల్లలు? 2 మెంబర్స్. ఎక్కడ ఉంటారు మీరు? మీ అమ్మ మీకు తల్లికి వందనం వచ్చింది? ఇద్దరికి వచ్చింది? ఎన్ని ప్రాబ్లమ్స్? ఏమో మరి మేము ప్రిన్సిపల్ అడిషనల్ క్లాస్ రూమ్స్ అడిగారు, నువ్వేం అడగకుండా. షూ రెగ్యులర్గా వేసుకున్నావా? షూ నీ పేరునా? బాడీ వెరీ గుడ్. ఇంకా సబ్జెక్ట్ ఏది ఇష్టం? ఇంగ్లీష్ ఇష్టం. ఫుడ్ అంతా బాగుంటుందా? అంతా ఎగ్ చికెన్ ఎన్ని రోజులు ఇస్తున్నారు? 2 days ఇస్తున్నారు. ఎగ్ శనివారం కూడా ఇస్తారా? చిక్కీలు అంతా ఓకేనా? ఎనీ ప్రాబ్లమ్స్? ఏమీ లేదా? న్యూ జాయినింగ్. ఓకే ఓకే. ఏ క్లాసు? 6th క్లాస్. నువ్వే ఏమి ఈరోజు టిఫిన్ ఏంటి? మెనూ ఏంటి? చిక్కీలు అంతా ఓకేనా? ఎన్నిసార్లు ఇస్తున్నారు చిక్కీలు? ఎగ్ భోజనం బాగుంటుందా ఇప్పుడు? ఏంటన్నా నీ పేరు? ఏం పేరు? రెన్యువేషన్ చేయించాను కదా మొత్తం అంతా. రెన్యువేషన్ జరిగింది, అది బాగుంది. ఏమేమి రిపేర్లు చేయించారు? గేట్ లేపించారు, లైట్ లేపించినారు, ఫ్యాన్ లేపించినారు, ఇంకా పెయింటింగ్ కొట్టించారా? ఇంకా ఏం కావాలి మీకు? ఇంకా పైన డైనింగ్ హాల్ కావాలా? కొట్టి డాక్టర్ అయ్యారు, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజునే ముస్తాబు అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించాం. ఈరోజు అందులో భాగమైన ఈరోజు మోపిదేవి ఎంజేపీ స్కూల్లో ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టాం. బీసీ వెల్ఫేర్ తరఫున మరి దానికి శాసనసభ్యులు
బుద్ధ ప్రసాద్ గారు, అదేవిధంగా మరి డిపార్ట్మెంట్ వారు, మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గారు, మరి శాలివాహన చైర్మన్ అందరం వచ్చి ఈరోజు పిల్లలతో ఈ కార్యక్రమం గురించి చర్చించాం. మరి శుభ్రత ఎంత అవసరం అనే విషయాన్ని పిల్లలందరికీ తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ముస్తాబు కార్యక్రమం గురించి పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి దానికి కావాల్సిన వస్తువులు కూడా ఒక్కొక్క వాష్ బేషన్స్, మిర్రరు, మరి దువ్వెన, నెయిల్ కట్టరు, మరి హ్యాండ్ వాష్ కూడా అన్నీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ ఫాలో కావాలి. అందుకు ఒక గ్రూప్ లీడర్ని పెట్టడం, మరి ప్రత్యేకంగా మరి స్టాఫ్ని కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా కూడా ఆదేశాలు అందజేశాం. చాలా నిజంగానే ఎందుకంటే రాష్ట్రం ఒక పక్క నాణ్యతమైన విద్యతో పాటు, నాణ్యతమైన భోజనంతో పాటు, నాణ్యతమైన ఆరోగ్యాన్ని కూడా పిల్లలకి ఆ స్థాయి అంటే పిల్లలకు నేర్పాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది చాలా నిత్యావసరం. ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే పరిశుభ్రత అవసరం అన్న విషయాన్ని కూడా విద్యార్థులందరూ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్స్లో 42 లక్షల మంది విద్యార్థులు కూడా ఉన్నారు. దానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేశాం. మరి అదేవిధంగా టీచర్స్తోనూ పిల్లలతోనూ కూడా ఇంటరాక్ట్ అయ్యాం. మరి గతంలో ఎలా ఉంది బీసీ హాస్టల్స్, బీసీ గురుకుల హాస్టల్స్ పరిస్థితి ఏంటో కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు, మరి వారి సమస్యలు అన్ని ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకొస్తూ, అంతేకాకుండా మొన్నటి రోజున మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టాం, మళ్ళా యోగాంధ్ర పెట్టాం, మరి ఒక పక్క మాస్క్ అసెంబ్లీ కూడా ఏర్పాటు చేసి నాణ్యతమైన విద్య వారికి కావాల్సిన మరి కిట్ కావచ్చు, సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఒక కిట్ కూడా అందజేసాం, బ్యాగ్ కూడా అందజేసాం. అందులో 9 రకాల వస్తువులు, పిల్లలకు కావాల్సిన వస్తువులు కూడా ఏర్పాటు చేశామనే విషయం కూడా తెలియజేస్తూ భావితరాల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి గారు, మరి డిప్యూటీ సీఎం గారు, మరి యువగల అధినేత విద్యాశాఖ మంత్రి గారు నాణ్యతమైన విద్య, నాణ్యతమైన ఆరోగ్యం, నాణ్యతమైన భోజనం అందజేయాలనే గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దాంతోపాటు విద్యార్థుల్లో కూడా మరి విద్యార్థుల కోరిక మేరకు, స్టాఫ్ మేరకు కూడా అడిషనల్ క్లాస్ రూమ్స్ అడిగారు. ఖచ్చితంగా అవి కూడా ఏర్పాటు చేస్తాం. దానికి శాసనసభ్యులు గారు మరీగా 4-5 సార్లుగా ఈ విషయం వద్ద చర్చించాలన్న విషయం కూడా మార్నింగ్ అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన స్కూల్కి మన సంస్థ అంటే ఎంజేపీ అంటేనే ఒక బ్రాండ్. నిజంగా మరి స్టాఫ్ కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మరి ఎంజేపీలో సీట్ మాకు మా ఎమ్మెల్యే సీట్ల కన్నా ఇప్పుడు ఓపెనింగ్ మన స్కూల్ రీఓపెన్ అయినప్పుడు ఎంజేపీలో స్కూల్కే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మరి ఎంజేపీ నాణ్యతమైన విద్య, నాణ్యతమైన భోజనం, మరి అంతేకాకుండా తగు జాగ్రత్తలు కూడా మన స్టాఫ్ తీసుకుంటున్నారు. మరి డిపార్ట్మెంట్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఎంజేపీ స్టార్ట్ చేసిందే బడుగు బడిగిన వర్గాల పిల్లలు అన్ని రంగాల్లోనూ ఉన్నత చదువులు చదువుకోవాలని అన్న నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టారు. ఆనాటికి ఈనాటికి మరి అదే స్ఫూర్తితోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి బడుగు బడిగిన వర్గాల పిల్లలకు అన్ని విధాలుగా అన్ని రంగాల్లోనూ అన్ని ఫెసిలిటీస్ అందజేయాలనేదే మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు ముస్తాబు ప్రోగ్రాం గురించి మరి మీరు ఇందాక పెద్దలందరూ చెప్పారు. మరి ఖచ్చితంగా మన ఎంజేపీలో అయితే ఇది ఫాలో అవుతున్నాం, గతంలో నుంచి కూడా ఫాలో అవుతున్నాం, ఇంకా ఫాలో కావాలి. మరి అందరికీ మనం ఆదర్శవంతంగా కూడా తయారు కావాలని విద్యార్థులందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ముస్తాబు కార్యక్రమం వల్ల మనకు విల్ పవర్ పెరుగుతుందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మనం ఈరోజు మళ్ళీ మీకు అక్కడ వాష్ బేషన్స్, మిర్రర్లు, మరి హ్యాండ్ వాష్ కూడా పెట్టాం. ప్రతి ఒక్కసారి మీరు ఒక్కసారి మనం ఎలా ఉన్నాం, మన డ్రెస్ కోడ్ ఏంటి, మనం ఎలా ఉన్నాం, మన నెయిల్స్ ఎలా ఉన్నాయి, మన హ్యాండ్స్ ఎలా ఉన్నాయి, ఈ పరిస్థితి ఇంకొంచెం పెంచాలి. మనం ఎలాగో చేస్తున్నాము, ఇంకా కొంచెం నీట్గా ఉంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న అవుతాం, మరొకరికి మనం ఆదర్శవంతంగా తయారవుతామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ముస్తాబు కార్యక్రమం మరి రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది విద్యార్థులకి ఈ అవేర్నెస్ కల్పిస్తున్నారు. మన
విద్యాశాఖ మంత్రి, విద్య విలువ తెలిసిన మంత్రి విద్యాశాఖ మంత్రి గారు అన్న విషయం తెలియజేస్తున్నాం. మరి ఒక పక్క నాణ్యతమైన విద్యతో పాటు మరి నాణ్యతమైన భోజనం కూడా అందజేయాలన్న ఉద్దేశంతోనే మరి నాణ్యతమైన భోజనం అంటే మీకు సన్న బియ్యం కూడా సప్లై చేసాం, మరి యూనిఫామ్స్ సప్లై చేసాం. యూనిఫామ్లో ఎక్కడ మాకు ఫోటోలు పిచ్చి అయితే లేదు, మేము ఎక్కడ ఫోటోలు వేసుకోలేదు. బ్యాగ్ మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద బ్యాగులు ఇచ్చేమే తప్ప మాకు ఫోటోలు పిచ్చి లేదు. దయచేసి విద్యార్థులందరికీ తెలియజేసేది ఒకటే, మీరు ఖచ్చితంగా మీ పరిశుభ్రత అంటే మీ వ్యక్తిగత పరిశుభ్రత ఖచ్చితంగా అవసరం. డ్రెస్ కోడ్ నీట్గా ఉండాలి. దానితో పాటు